హైడ్రా దూకుడుపై సున్నం చెరువు వద్ద ఇళ్లు కోల్పోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థులు రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రోడ్డుపైకి వచ్చి ఒక్కసారిగా నిరసనలకు దిగారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు, విద్యార్థులు, రాజకీయ పార్టీ నాయకులతో పాటు ఆందోళన దిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైడ్రాకు వ్యతిరేకంగా మాదాపూర్ సున్నం చెరువు బాధితులు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి పూర్తి వివరాలు. కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే సున్నం బట్టి చెరువు బాధితులు అక్కడికి ఒక్కసారిగా వచ్చి అక్కడ న్యాయం చేయాలంటూ ఆందోళన చేసిన సిద్ధమైన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. తర్వాత కొంతమంది ఏదైతే రాజకీయ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, విద్యార్థులు, తర్వాత కొంతమంది మహిళలు అక్కడికి వచ్చి చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇల్లు కట్టుకుని జీవిస్తున్న వారిని అకారణంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూడా కూలగొట్టారు. ఒకవేళ ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతితోనే కట్టుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా హైడ్రా కావాల్సిన కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేసిందని చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చి ఆందోళన చేశారు. అయితే ఈ ఆందోళన చేసిన సమయంలో ఆ పోలీసులు ఇక్కడ అనుమతి లేదంటూ వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసేందుకు ముందస్తుగా వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు. అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించే ప్రయత్నం చేసిన సమయంలో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని నగరంలోని పలు పోలీస్ స్టేషన్లు తరలించారు. అయితే ఇప్పుడు అక్కడ ప్రశాంతమైన వాతావరణమే ఉంది. అయితే ఇప్పటికే హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఏదైతే నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరిని కూల్చడం లేదు, కేవలం ఎఫ్టీఎల్లో తర్వాత బఫర్ జోన్ లో అక్రమంగా కట్టుకొని అట్లా కట్టిన వాళ్ళనే కొత్త నిర్మాణాలను కూల్చివేస్తున్నామని చెప్పి చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కావాల్సిన ఆందోళన చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళందరూ కూడా కొంతమంది ఆ ప్రభుత్వాన్ని అపవిత్రపాలు చేయాలని ఇక్కడికి వచ్చి ఇట్లా ధర్నాలు ఆందోళన చేస్తున్నట్లు కూడా గుర్తించారు.